పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. చేద్దామా స్వరమెత్త సరిగట్టిగా ఆమేన్. చాలా శ్రేష్టమైన కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయాసపడండి. కారణం దేవుని మాట వినక, దేవుని మాట అర్థం చేసుకోక ఈరోజు అనేకమైన ప్రజలు వారి జీవితాలను శాపగ్రస్తంగా మార్చుకోవడానికి ప్రధానమైన కారణం అదే. దేవుని మాటకు చెవినియ్యక, ఆయన మాటకి వారు తల వంచక వారి జీవితాలను చేజేతులారా నష్టం చేసుకుంటున్నట్టుగా మనం సమాజంలో చూస్తాం. కనుక దయతో నా ప్రభు ఒక వ్యక్తిని దాటిపోకముందే ఆయన మాట వినగలిగితే ఇకనైనా మన జీవితాలు కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్న ఈ అవకాశాన్ని మీరు శ్రద్ధగా ఉపయోగించుకోవడానికి దేవుడు మీకు కృప దయచేయునుగాక. చేద్దాం ఆమేన్, ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు పుస్తకం 7వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచుదాం. దయచేసి అందరు తెరవండి. యోబు పుస్తకము 7వ అధ్యాయం ప్రారంభ వాక్యం. పరిశుద్ధ గ్రంథాన్ని అందరు తెరవాలి. యోబు పుస్తకము 7వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి చదువుదాం. భూమి మీద బ్రతుకుతున్నటువంటి నరుల యొక్క కాలము యుద్ధ దినముల వంటివి కావా? చాలు చదవండి సార్ ఇంగ్లీష్లో. హల్లెలూయా. నేను చదువుతాను ఒకసారి, మళ్ళీ మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి గమనించండి. భూమి మీద నరుల యొక్క కాలము యుద్ధ కాలము వంటిది కాదా? మీరు శిరస్సులు పైకెత్తండి. దేవుని యొక్క మాటలను చాలా శ్రద్ధగా ఆలకించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయాసపడండి. దేవుని యొక్క చదవబడిన లేఖనంలో మానవుని యొక్క జీవితం, బ్రతుకుతూ ఈ భూమి మీద కొనసాగుతున్నటువంటి ఒక మనుష్యుడి యొక్క జీవితం ఒక యుద్ధ రంగంలో యుద్ధము చేస్తున్న ఒక సైనికుడితో పోల్చాడు దేవుడు. వాడు చదువుకున్న వాడైనా, చదువు లేనివాడైనా, శ్రీమంతుడైనా, పేదవాడైనా, బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడి యొక్క జీవన విధానం ఒక యుద్ధ రంగంలో యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుని వలె ఉంటుంది అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. ఈ యుద్ధములో ఓడిపోయేవాడు ఉంటాడు, గెలిచేవాడు ఉంటాడు. ఈ యుద్ధములో చచ్చిపోయేవాడు ఉంటాడు, గాయాలు పడేవాడు ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం ఈ మాట ఎందుకు రాయబడిందో నేను మీకు కొన్ని విషయాలు ఈరోజు గుర్తు చేస్తాను. మన మూల పితరుల యొక్క చరిత్ర అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేలు యొక్క ప్రయాణం అంతా యుద్ధములతోనే ముడిపడి ఉంటుంది. ప్రయాణం ప్రారంభం మొదలుకొని వారు వాగ్దాన దేశం అయినటువంటి పాలు తేనెలు ప్రవహించే అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేసిన ఆ దేశంలో యుద్ధము చేస్తూనే అడుగుపెట్టారు. అడుగుపెట్టిన ఆ వాగ్దాన భూమిలో కూడా ఆశీర్వాదాలు వారి చేతిలో అందుకోవడానికి కూడా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. వాళ్ళు యుద్ధ రంగంలో యుద్ధ నైపుణ్యం కలిగిన వారేం కాదు. వాళ్ళు ఎక్కడ యుద్ధాలు నేర్చుకోలేదు. అయినా నా దేవుడు వారి ప్రయాణ విధానాలను మనం చాలా గమనిస్తే, ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. ఆ 430 సంవత్సరాల తర్వాత
దేవుని యొక్క మహాకృపను బట్టి మోషే నాయకత్వంలో అప్పటి వరకు ఇటుకలు చేసుకోవడం, తమ నాయకులు ఏ పని చెప్పారో ఆ పని చేయడం తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. వాళ్ళు బానిసలు. వాళ్ళకు చదువు, ఒక ఉన్నతమైన హోదా, విలువిద్యలు నేర్చుకోగలిగిన జ్ఞాన చాతుర్యం వారికి ఏం దొరకలేదు అక్కడ. కారణం, వాళ్ళు తమది కాని దేశంలో పరదేశుల వలె ఒక బానిసలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఒక తరం 2 తరాలు కాదు, 430 అంటే 4 తరాలు పోయాయి. అలాంటి ప్రజలు ఎట్టకేలకు దేవుడు వారిని విడిపించాడు. ఐగుప్తు యొక్క పొలిమేరలలో నుంచి లక్షలాది మంది ప్రజలు మోషే నాయకత్వంలో బయటకు వచ్చారు. ఐగుప్తు యొక్క పొలిమేరలు దాటి దరిదాపుగా ఎర్ర సముద్రపు యొక్క ఒడ్డుకు వచ్చేసారు. ఎన్నో సంవత్సరాల నుంచి విన్న వార్త, మా పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు, ఒక అద్భుతమైన స్థలం మా కోసం మా దేవుడు ఏర్పాటు చేశాడని విన్నారు. విడిపించబడతామని విన్నారు. ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించబడ్డారు. అలా కొంతసేపు సంతోషం అనుభవించారో లేదో, వెంటనే దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేశాడు. ఫరో సైనికుల యొక్క హృదయాలు కఠినమయ్యాయి. వారందరూ రథములు వేసుకొని యుద్ధానికి బయలుదేరారు. హల్లెలూయా. చదువు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. వెనక నుంచి ఇక భయంకరమైన సైన్యం, ఐగుప్తు యొక్క సైన్యం యుద్ధానికి బయలుదేరినట్టుగా బయలుదేరారు. వీళ్ళకు యుద్ధాలు తెలియవు. వీళ్ళు యుద్ధాలు చేయడం రాదు. వీళ్ళకు ఇటుకలు చేయడం, పాసిపని చేయడం, ఒక చాకిరి చేయడం తప్ప యుద్ధ నైపుణ్యం తెలియదు వీళ్ళకు. అలాంటి ప్రజలకు యుద్ధముతోనే ప్రారంభమైంది వాళ్ళ యాత్ర. హల్లెలూయా. ఎర్ర సముద్రము దగ్గర అయ్యో మా జీవితాలు దేవుడు ఇలా చేసాడేంటి, అదేదో విడిపియకుంటే బాగుండు కదా, అక్కడే ఐగుప్తు దేశంలోనే చచ్చిపోయే వాళ్ళం కదా, ఎందుకు విడిపించడం, ఎందుకు మళ్ళీ ఈ సమస్యలు ఎందుకు, వాడు భయానకమైన సైన్యంతో బయలుదేరాడు అని అరవడం, కేకలేయడం, వారికి ముందు నడుస్తున్న దైవజనుడైన మోషే మీద సనుక్కోవడం ప్రారంభమైంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీతో ఉంటాను అని చెప్పి అద్భుతకరంగా దేవుడే ఇశ్రాయేలు తన ప్రజల పక్షాన నిలబడి ఫరోను, అతని సైన్యమును, అతని రథాలను ఆ ఎర్ర సముద్రములోనే ముంచి చంపినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రయాణ ప్రారంభానికి తొలిమెట్టు. ఆ తొలిమెట్టు నుంచే యుద్ధాలు. చివరికి యోర్దాను దాటితే వాగ్దాన భూమిలో అడుగు పెడతాం. ఆ యోర్దాను దాటుతున్నప్పుడు కూడా దేవుని బిడ్డలారా, యెరికో పట్టణముతో యుద్ధము చేసి యోర్దాను దాటి ప్రతి పట్టణం, ప్రతి ప్రాంతంలో యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. మీరు నిర్గమకాండం మొదలుకొని మీరు దేవుని బిడ్డలారా క్రానికల్స్ వరకు మీరంతా పరిశుద్ధ గ్రంథ చరిత్ర చదవగలిగితే, చదివిన అనుభవం మీకుంటే ప్రతి పేజీలో ఒక యుద్ధమే కనపడుతుంది. ఇశ్రాయేలీలు చేసినన్ని యుద్ధాలు ఈ భూమి మీద ఎవడు చేయలేదు. ముందు దేవుడు ఉన్నాడు, పగలు రాత్రి దేవుడు వారితోనే ఉన్నాడు, ప్రతిష్ట కలిగిన సేవకులు ఉన్నారు, కానీ యుద్ధం మాత్రం తప్పలేదు. బాగా వినండి, ఈ యుద్ధాలు ఎందుకు? సర్వశక్తి కలిగిన దేవుడు ముందు వెనక ఆవరించినప్పుడు హ్యాపీగా, సమాధానంగా, సంతోషంగా నడిపించవచ్చు కదా. ప్రతిరోజు ఒక పోరాటం దేనికి? ఇశ్రాయేలు యాత్ర అంతా దేవుడు అలాగే చేశాడు. యుద్ధాలతోనే ప్రారంభమై యుద్ధములతోనే వారు తమ వాగ్దానమును తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. హల్లెలూయా. వాగ్దానం ఇదిగో ఎర్ర సముద్రం బాప్తిస్మానికి సూచన, వాగ్దాన దేశం రేపు నిత్య రాజ్యానికి సూచన. బాప్తిస్మం ఎర్ర సముద్రపు యొక్క నీటిలో సాగిపోయిన బాప్తిస్మానికి సూచన అయితే, ఈ కొత్త నిబంధన సంఘం ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని కదా మనం మందిరంకి వచ్చాం. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాడు?
ప్రభు దగ్గరికి వెళ్తే సమస్యలు తీరుతాయి, ప్రభు దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి, ప్రభు దగ్గరికి వెళ్తే కాస్త నెమ్మది ఉంటుంది అని పోరాటాల మధ్యలో, సమస్యల మధ్యలో బ్రతికిన ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు వారిని బలపరిచాడు, దీవించాడు, రోగాలను పోగొట్టాడు, దయ్యాల నుంచి, మంత్రశక్తుల నుంచి విడిపించాడు, బాప్తిస్మపు అనుభవంలో నిజదేవుని యొక్క రక్షణ ఆనందంలోకి నడిపించాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభువును నమ్మామో యుద్ధాలు మరెక్కువైపోయాయి. ఆ యుద్ధాల కంటే ఈ యుద్ధాలు చాలా ఘోరంగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు, ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఈ యుద్ధ రంగంలో, ఈ యొక్క యుద్ధ వాతావరణంలో ప్రతిరోజు దేవుడు ఉన్నాడు. ప్రతి ఆదివారం ఆరాధనలు ఉన్నాయి, మనల్ని నడిపించే దైవ సేవకులు ఉన్నారు. ప్రతి వారం దేవుని అద్భుతమైన వర్తమానమైన స్వరం, నేనున్నాను అన్న ధీమా ప్రభు బయలుపరుస్తూనే ఉన్నాడు. అయినా ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ యుద్ధం మాత్రం తప్పడం లేదు, పోరాటం మాత్రం తప్పడం లేదు. ఈ పోరాటాలు దేనికో ఈరోజు మీ పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. దేవుని వాక్యాలు మనం చదివాం. నరుల యొక్క కాలం యుద్ధ కాలము వంటిది కాదా? యుద్ధం లేదా మీకు? పోరాటాలు లేవా? ఒత్తిడిలు లేవా? శత్రువు లేడా? ఎందుకు లోకంలో ఉన్నప్పుడు అలాగ ఉన్నామంటే అర్థం ఉంది. దేవుని ఎరిగి ప్రభుతో సాగిపోతున్న మనకి ఈ పోరాటాలు దేనికి? నా మాటలు జాగ్రత్తగా ఈరోజు ఆలకించండి. ఈ యుద్ధ రంగంలో ఓడిపోయిన, అభిషేకించబడిన సౌలు వంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. పేరుకు అభిషేకం పొందిన వారే, పేరుకు యేసు రక్తంలో కడగబడిన ప్రజలే, పేరుకు దేవుని బిడలే. కానీ సౌలు ఓడిపోయినట్టుగా యుద్ధంలో ఓడిపోయి లోకంలో నాశనమయ్యే గుంపు కూడా ఒకటి ఉంది. అభిషేకించబడిన దావీదు వలె యుద్ధ రంగములో అలసి సొమ్మసిల్లిన అనుభవాలు కూడా ఉంటాయి. చాలా పర్యాయాలు మనసు పనిచేయదు, చాలా పర్యాయాలు ఏం జరుగుతుందో తెలియదు, చాలా పర్యాయాలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక మనసంతో సొమ్మసిల్లిని విచారము, కలవరాలతో నిండిపోయిన దేవుని బిడ్డలు, దావీదు లాంటి వారు ఎందరో ఉంటారు ఈ యాత్రలో. అయితే దావీదును బలపరిచిన నా దేవుడు, బైబిల్ చెప్తుంది, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదమ అసలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఈ యుద్ధ దినాలు ఎందుకు పెట్టాడు దేవుడు? పగలు రాత్రి మేఘముగా అగ్నిగా ఉన్న నా ప్రభు 40 ఏళ్ల యాత్రలో ప్రతిరోజు యుద్ధమే. అద్భుతం ఏంటో తెలుసా? ఏ రోజు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళలేరు. పరాయివాడ యుద్ధానికి కావలసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలు ఎవరితో యుద్ధం పెట్టుకోడు, కానీ అకారణంగా యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఎవరికి నష్టము చేయకపోయినా, ఎవరికి ఇబ్బంది పెట్టకపోయినా, ఎవరిని గాయపరచకపోయినా సమస్యలు మాత్రం తగ్గడం లేదు. ఇశ్రాయేలు యాత్ర అంతా అలాగే చూడండి. వారికి వారిగా ఎవరితో యుద్ధానికి బయలుదేరినట్టే ఉండదు, వారికి వారిగా యుద్ధానికి వెళ్ళినట్టే ఉండదు. వారు వెళ్తూ ఉంటారు, సడన్గా అమాలేకులు యుద్ధానికి వచ్చేస్తారు. వారు వెళ్తూ ఉంటారు, మిద్యానీయులు యుద్ధానికి వచ్చేస్తారు. అయ్యా, మా త్రోవలో మేము వెళ్తామయ్యా, మా దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మేము మీ గ్రామంలో, మీ దేశంలో రాజమార్గంలోనే వెళ్తాం, మేము ఎక్కడ దోచుకోం, మేము కొనుక్కొని ఆహారం తింటాం, మీ దేశంలో నీళ్లు కొనుక్కొనే తాగుతాం, మేము మీకేం అన్యాయం చేయం అని చెప్పినప్పటికీ కూడా అకారణంగా వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తారు. జబర్దస్త్ యుద్ధం చేయవలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధాలు వాళ్ళు ప్రారంభించారు, యుద్ధం దేవుని బిడ్డలు ముగించారు. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు చరిత్ర అంటే తెలుసా? స్టిల్ ఈరోజు ఇశ్రాయేల్ యొక్క స్టేట్మెంట్ ఏముంటో తెలుసా? ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశం ఎవరితో యుద్ధం ప్రారంభించదు. వాళ్ళు ఏమంటారు? గవర్నమెంట్ అంటే, నువ్వు ప్రారంభించు, నేను ముగిస్తాను. నేను ప్రారంభించా,
నాకు నేనుగా నీ మీదకి రాను, నువ్వు నన్ను టచ్ చేస్తే నేను నీ జీవితాన్ని ముగిచ్చేస్తా. ఇది ఇశ్రాయేలు యొక్క సిద్ధాంతం. దేవుని బిడ్డల యాత్రలో ఈ యుద్ధాలు దేనికి? బాగా వినండి, ఈ యుద్ధాలు దేనికి? నా దేవుని బిడ్డలారా, దేవుడే ఈ స్థలమంతా నీ సంతానానికి ఇస్తానని అబ్రహాంతో చెప్పాడు. అబ్రహామా, ఈ స్థలమంతా నీ సంతానానికి నేను ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం అంటే సంతోషంగా హ్యాపీగా పొందుకుంటామని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు అంటాడు, ఇదిగో వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన మీరు, ఇక్కడ 7 జాతుల ప్రజలు ఉన్నారు, మీరు యుద్ధం చేసి వాళ్ళ దగ్గరున్న స్వాస్థ్యం మీరు తీసుకోండి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నీ స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ ప్రజల దగ్గర నుంచి నీవే యుద్ధం చేయాలి. నీవే యుద్ధం చేసి నేను నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నీవే పొందుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది ఉంటుంది, నీ కొరకు దేవుడు నిర్ణయించిన ప్రతి ఆశీర్వాదం నువ్వు మౌనంగా ఉంటే నీ చేతులకు రాదు, నువ్వు యుద్ధము చేసి సంపాదించాలి. హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా. నీకు నాకు ఒక ముందు పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో సౌలు వలె ఓడిపోయిన వ్యక్తిగా ఉండకో. ఒకవేళ స్థితిగతులు సొమ్మసిల్లేటట్టు అయినా దేవుని కృపలో బలం తెచ్చుకొని, నా కుమారుడు తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపలో నువ్వు బలవంతుడవై మంచి సైనికునిగా పోరాడు అని చెప్పినట్టుగా నీకున్న సమస్యలతో, నీకున్న పోరాటాలతో, నీకున్న శత్రువుతో నీ కొరకు దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాన్ని నీకు నీ పిల్లల కొరకు నీవు సంపాదించుకునే ఈ పనిలో నువ్వు చేతగాని వ్యక్తిగా ఉండకుండా యుద్ధము చేయగలిగే నైపుణ్యత కలిగి నీ ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలి. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. యుద్ధము చేయకుండా రాదు. అందుకే ప్రభు అంటున్నాడు, యుద్ధం చేయి, నేను నీతో ఉంటాను, కానీ నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు యుద్ధం చేసి సంపాదించుకో. యెహోవా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్తూనే ఆ గర్భఫలం కొరకు 40 రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు అని అంటాం, ఆ ఇంటి కొరకు ఎన్ని ఉపవాసాలు ఉండాల్సి వచ్చింది. అంటే అర్థమేంటి? ప్రతి వాగ్దానం నీ ఒడిలో దేవుడు పెడతాడు. ఆ వాగ్దానం శత్రువు తీసుకుపోకుండా దేవుని బిడ్డగా మీరు నేను పోరాడి సంపాదించుకోవాలి. హల్లెలూయా. చేతగాని వ్యక్తిగా ఉంటే, దిగజారిన వ్యక్తిగా ఉంటే, భయపడి మౌనంగా ఉంటే నీకేమీ దొరకదు. అందుకే నా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నరుని యొక్క కాలం భూమి మీద యుద్ధ కాలము వంటిది. ఇశ్రాయేలు ప్రజలతో బాప్తిస్మానికి సూచనగా ఉన్న ఆ యొక్క ఎర్ర సముద్రము మొదలుకొని వాగ్దాన దేశంలో అడుగుపెట్టి 40 ఏళ్ళు యుద్ధాలు చేసినట్టుగా ఈ యాత్ర రేపు మహోత్తరమైన దేవుని రాజ్యంలో నేను నీవు చేరి నిలబడేంత వరకు ప్రతి దాని కొరకు ఒక పోరాడాల్సి వస్తుంది. హల్లెలూయా. నీకు చేత కదా, నువ్వు ఆశపడకు. యుద్ధము చేయడం రాదా, నువ్వు ఆశపడకు. ఏది నువ్వు అనుభవించలేవు. ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, అద్భుతమైన సత్యం చెప్పానా, ఈ 40 ఏళ్ళ ఈ యాత్రలో ఒక్కరోజు కూడా ఓడిన యుద్ధం ఇశ్రాయేలుకు లేదు. కారణం దేవుడు వారితో ఉంటాడు కనుక. యుద్ధాలు 3 రకాలుగా ఉంటాయి. బాగా వినండి, కొంచెం వాల్యూ మంచి. యుద్ధాలు 3 రకాలుగా ఉంటాయి. దేవుడు తన ప్రజలతో యుద్ధాలు చేసే అనుభవాలు 3 రకాలుగా ఉంటాయి. ఆ అనుభవాలే మనకుంటాయి. మొదటిది, దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఒంటరిగా నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. నీతో ఎవడుండడు, నీవే పోరాడాలి. నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ స్థితిగతుల మార్పు కోసం, నీ ఆర్థిక స్థితిగతుల మార్పు కోసం, నీ ప్రయాసాలు తీరడం కోసం, నీ సమస్యలను దాటడానికి నువ్వు ఒంటరిగా యుద్ధం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో దేవుని ఆత్మ శాంసోను మీదకి దిగొచ్చినప్పుడు అతడు ఒంటరిగా యుద్ధం చేస్తాడు.
దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చినప్పుడు వేల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. తన అన్నలు, తన కుటుంబం, తన తోటి సహోదరులు అనేకులున్న ఏలా లోయలో ఒంటరిగా దిగాల్సి వస్తుంది యుద్ధానికి. బాగా వినండి. సౌలు ఉన్నాడు, సౌలు సైన్యం ఉంది. దావీదుకు అన్నలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, అనేక ప్రజలు ఉన్నారు. ఏలా లోయలో ఒంటరోడు వడిసెల రాయిని పట్టుకొని దిగాడు. అదే చెప్తున్నాను, దేవుడు అదృశ్యంగా మనతో ఉంటాడు, కానీ కొన్నిసార్లు మనం ఒంటరిగా పరిస్థితులతో పోరాడాల్సి వస్తుంది. నీతో ఎవడున్నాడో, నీతో ఎవరుండరో, నీకెవరు లేరు అని చెప్పడం లేదు. నీతో ఎవడు ఉండడు. ఆ కాలంలో ఉండకుండా చేస్తాడు దేవుడు. ఎవరు నీకు అనేకులు నీకు తోడుగా నిన్ను ప్రేమించేవారు ఉన్నా నీ పక్షమున ఎవడిని నిలబడకుండా దేవుడు చేస్తాడు. కారణం, నీకు యుద్ధము నేర్పడానికి నా ప్రభు నేను ఒంటరిగా యుద్ధ రంగంలో అడుగు పెట్టేటట్లు, సమస్యల కోసం, నీ పరిస్థితుల కోసం, నీ స్థితిగతుల మార్పు కోసం ఒంటరిగా అనేక సార్లు దేవుని పాదాలు పట్టుకుని ఏడవలసి వస్తుంది. దేవుని పాదాల దగ్గర, అయ్యో ప్రభువా, నేను ఒంటరిని, నాకు ఎవడు లేడు, నువ్వు నాకు సహాయము చేయి అడిగేటట్టు చేస్తాడు దేవుడు. ఆ యుద్ధాలు ఒక రకంగా ఉంటాయి. ఒంటరిగా యుద్ధం చేయాలి, అది ఒక రకమైన యుద్ధం. రెండవ రకమైన యుద్ధం, నీతో కొన్నిసార్లు ఒక గుంపునిస్తాడు దేవుడు. దావీదు దండు దేవుని దండుగా మారింది. దావీదు ఒంటరిగా ఒక్కసారి చేశాడు యుద్ధం, కానీ చాలా పర్యాయాలు అతనితో ఒక సైన్యాన్ని దేవుడిచ్చాడు. గిద్యోనుతో 300 మంది నమ్మకస్తులను దేవుడిచ్చినట్టుగా నీతో ఒక సంఘాన్ని ఇస్తాడు, నీకు సేవకులను ఇస్తాడు, నిన్ను ప్రేమించే వారిని నీకు తోడుగా ఇస్తాడు, నీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థన పనులను ఇస్తాడు, నీకు సహకారులను ఇస్తాడు. ఇది ఒక రకమైన యుద్ధం. ముందు నీవు ఉంటావు, కానీ నీ వెనక ఒక గుంపు కూడా ఉంటుంది. నీ సమస్య నీది మాత్రమే కాదు, ఆ సమస్య కోసం ప్రార్థన చేసేవారు, ఆ సమస్య కోసం సలహా ఇచ్చేవారు, ఆ సమస్య కోసం పోరాడే ఒక గుంపును కూడా దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నువ్వు ఒంటరిగా చేయాలి యుద్ధం. అందరు దూరంగా ఉన్నారు. సౌలు దండు, దావీదు అన్నలు అందరు దూరంగా ఉన్నారు. ఒంటరిగా దిగాల్సి వస్తుంది. చాలామంది పరిచయస్తులు ఉంటారు మనకు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒంటరిని చేసేస్తాడు. నీవే పోరాడాలి, నీవే ప్రయాసపడాలి, నీవే నీ శత్రువుతో యుద్ధము చేయాలి, నీ సమస్యతో నువ్వు యుద్ధం చేయాలి. కొన్నిసార్లు కృపగలిగిన దేవుడు మనకు సహకారులను ఇస్తాడు. ఇంకా మూడవ రకమైన యుద్ధం ఏంటో తెలుసా? నీ సహకారులతో పని లేదు, నీతో కూడా పని లేదు, నువ్వు మౌనంగా ఉండు, నేను చేస్తాను యుద్ధం అని అంటాడు దేవుడు. ఇశ్రాయేలు యుద్ధం చేయలేదు, కానీ ఫరోను అతని దండును దేవుడే సముద్రంలో ముంచి పడేశాడు. యెహోషాపాతుతో అంటాడు, నువ్వు మౌనంగా ఉండు, నేను చేస్తాను యుద్ధం అని అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు దైవ సేవకుడైనటువంటి యెషయా కాలంలో, రాజైన హిజ్కియా కాలంలో, ప్రభువా, బబులోను దేశము నుంచి రాజులు యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళ శక్తి గొప్పది ప్రభువా, మేము యుద్ధం చేయలేము అని ఆ యొక్క హిజ్కియా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, హిజ్కియా, నువ్వు యుద్ధం చేసే అవసరం లేదు, నేను చేస్తాను యుద్ధం, ఆగు, నువ్వు మౌనంగా చూడు అని చెప్పి ఒక్క రాత్రిలో దేవుడు తన దూతను పంపిస్తే 1,85,000 మంది సైనికులను చంపి వెళ్ళిపోయేది దేవదూత. అంటే అర్థం ఏంటి? నీ సహకారులు చేయలేదు యుద్ధం, నీవు చేయలేదు యుద్ధం, దేవుడే నిన్ను మౌనంగా కూర్చోబెట్టి యుద్ధం చేసేస్తాడు. హల్లెలూయా. అద్భుతం ఏంటో తెలుసా? ఈ 3 రకాల యుద్ధాలలో అదృశ్యంగా దేవుడే ఉంటాడు. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా. యుద్ధాలు ఏ రకమైనవైనా, యుద్ధాలు ఎన్నైనా, ప్రతిరోజు ఒక యుద్ధము నీకున్నా, యుద్ధాలు చేసే అలవాటు నీకు లేకపోయినా, నా ప్రభు అంటున్నాడు,
నేను నీకు యుద్ధము చేయడం నేర్పిస్తాను. పరిశుద్ధ గ్రంథం అంటది. శామ్యూయేల్ 2వ పుస్తకం 22వ అధ్యాయం 35వ వాక్యం చదువుదాం ఒకసారి. శామ్యూయేల్ 2వ పుస్తకం 22వ అధ్యాయం 35. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఎవరు నేర్పిస్తారు యుద్ధం? అమ్మా, సమస్యలను పరిష్కారం చేసుకోవడం తెలియదు మనకు. భయానకమైన పరిస్థితుల మధ్యలో ఎలా దాటాలో తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, దావీదు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవా నాకు యుద్ధాలు ఎలా చేయాలో నా చేతులకు నేర్పే దేవుడవు నీవే. అలా ఎన్ని యుద్ధాలు దాటొచ్చాం ఇప్పటి వరకు, ఎన్ని పోరాటాలు దాటొచ్చాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యుద్ధము చేయ నేర్పేవాడు దేవుడే. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చబలుషర్గా హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఏమీ తెలియని అజ్ఞానులకు బతకడం నేర్పిస్తాడు దేవుడు. ఎట్లా బతకాలో నేర్పిస్తాడు. అర్థమవుతుందా మీకు? ఏం తెలియని అమాయకులకు కూడా సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తాడు దేవుడు, నేర్పిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన సత్యాన్ని నా ప్రభు రాసించాడు. ఈ 40 ఏళ్ల చరిత్రలో ప్రతిరోజు యుద్ధాలు చేశారు, చూశారు. 40 ఏళ్ల యాత్రలో ప్రయాణమైన వారందరూ చచ్చిపోయారు. బాగా వినండి, చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాగ్దాన దేశంలో అడుగు పెట్టారు. వాళ్ళకు తెలియదు యుద్ధాలు, వాళ్ళు చూడలేదు. కారణం వాళ్ళ తండ్రులు చేశారు యుద్ధాలు, వారి తల్లులు చేశారు పోరాటాలు. వారి పిల్లలు క్షేమకరమైన వాగ్దానంలో అడుగు పెట్టారు. దేవుడట వాళ్ళకు యుద్ధాలు నేర్పడానికి ఒక పని పెట్టాడట. చదువుతారు ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగిన 40 ఏళ్ల యుద్ధములన్నిటినీ, ఇదిగో బాగా వినండి, చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను, బాగా వినండి, ఇదిగో ఆ యొక్క అరణ్యపు యాత్రలో 40 ఏళ్ల యాత్రలో ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి, అబ్బా ఏంటట, యుద్ధాలు చేయడము నేర్పునట్లు యెహోవా కొంతమందిని ఆ దేశంలో ఉంచాడట. ఎవరు ఉంచాడు? తెలుసుకొనున్నట్లు, ఇశ్రాయేలీయులను పరిశోధించున్నట్లు ఆ జనాలను, శత్రు జనాలను దేవుడే ఉండనిచ్చాడట. హల్లెలూయా. చెప్పసరు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా మాట్లాడారు. మనకు శత్రువును ఉంచింది ఎవడు ఉంచాడు శత్రువుని? దేవుడు ఉంచుతున్నాడు. ఎందుకు? నీకు యుద్ధం నేర్పడానికి. అమ్మా, నీకు యుద్ధం నేర్పడానికి నీ ముందు ఒక సమస్యను క్రియేట్ చేస్తున్నాడు దేవుడు. నీకు యుద్ధం నేర్పి ఎలా బతకాలో సమాజంలో నీకు నేర్పడానికి దేవుడు కొంతమందిని పెట్టాడట ఆ దేశంలో, వాగ్దాన దేశంలో. కారణం వీళ్ళకి యుద్ధాలు తెలియవు, వీళ్ళకి యుద్ధాలు చేయడం రావు. తమ పితరులందరూ 40 ఏళ్ళు యుద్ధాలు చేశారు. వీళ్ళు హ్యాపీగా వాగ్దాన దేశంలో ఉన్నారు.
నా దేవుడు అంటున్నాడు, వీళ్ళను కూడా కొన్ని యుద్ధాలు నేర్పాలి నేను. అర్థమవుతుందా? దేవుడు సంకలో పిల్లను పాలు దాగా పిల్లను పెట్టుకున్నట్టుగా పెంచడానికి ఇష్టపడడు దేవుడు. దేవుడు బైబిల్ చెప్తుంది, పక్షిరాజు తమ రెక్కల మీద ఎక్కించుకొనిన పిల్లలను ఏ విధంగా నేల మీద పడవేయడానికి ఇష్టపడుతుందో నేను నా పిల్లలను అలా విడిచిపెడతాను కొన్నిసార్లు. ఎందుకు అనంటే సమాజంలో బ్రతకడం నేర్చుకోవాలి. సమాజంలో ఏ విధంగా ప్రజలతో మమేకం కావాలో నేర్చుకోవాలి. ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలో నేర్చుకోవాలి. అనారోగ్యంలో ఏ విధంగా దాటాలో నేర్చుకోవాలి. సమాజంలో ప్రజల మధ్యలో ఏ విధంగా బ్రతకాలో నేర్చుకోవడానికి, ఇవన్నీ నేర్పించడానికట దేవుడు తన బిడ్డలకు కొంతమంది ప్రజలను పెడతాడట. నీ మైండ్ పాడు చేయడానికి తలకాలేనని ఒకని పెడతాడు దేవుడు. వాడికి బుద్ధి ఉండదు. ఆడికి బుద్ధి ఎందుకు లేదనంటే నీ మైండ్ పాడు చేయడానికి. నీ మైండ్ ఎందుకు పాడు చేయాలనంటే అర్థమవుతుందా, ఎట్లా బతకాలో నేర్పించడానికి. దేవుని వాక్యం చెప్తుంది వినండి. కొంతమందిని దేవుడు పెట్టాడట. ఇదేం ట్రైనింగ్ అండి? తండ్రి తన పిల్లలను హ్యాపీగా నడిపించాల్సింది పోయి యుద్ధాలు చేయడం నేర్పిస్తున్నాడంటే, యుద్ధాలు చేయడం నేర్చుకున్నవాడే దేవుని బిడ్డలు. హల్లెలూయా. యుద్ధము చేయడం వచ్చిన వాడే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు. యుద్ధాలకు అలవాటు పడ్డవాడే దేవుని వాగ్దాన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. మిగతా వాడికి చేతగాని వాడు, అర్థమవుతుందా, యుద్ధ నైపుణ్యము లేనివాడు, పోరాటే మనసు లేనివాడు, పోరాడడానికి ఇష్టపడని వాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేడు. అందుకని చాలామంది సమస్యలు ఎన్ని ఉన్నా రోషముతో పోరాడే మనసు లేక, సమస్యలు ఎందుకు పెడతాడు దేవుడు అని అంటే నీకు పోరాడడం నేర్పించడానికి, ఆ పోరాటంలో గెలుపు ఎలా ఉండాలో నీకు చూపించడానికి. అందుకే దేవుడు అంటున్నాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడవు నీవే. కొంతమందికి ఎంత యుద్ధాలు నేర్పినా చేత కాదు. ఎన్ని సమస్యలు వారి ముందున్నా వాళ్ళకు యుద్ధం చేయడం రాదు. అందుకనే పరిశుద్ధ గ్రంథం సామెతల పుస్తకంలో రాస్తాడు, 20వ అధ్యాయం, దేవుని బిడ్డలారా 18వ వాక్యం ఒకసారి చదువుదాం. సామెతల పుస్తకం 20వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చదువుదాం. వివేకము గల నాయకుడవై నువ్వు యుద్ధం చేయి. అమ్మా నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు వినండి. మన ఆయుష్య కాలం అంతా యుద్ధాలతో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజు ఒక పోరాటమే. చాలామంది మనం అనుకుంటాం పోరాటాలు అయిపోతాయేమని. కావండి. కొంచెం పిల్లలు పెద్దగా అయితే సమస్య పోతుందండి అని అంటాం. పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఉండే సమస్య వేరు. పిల్లలు పెద్దగా అయితే 10 రూపాయలు సంపాదించి తెస్తారేమో, కానీ వాళ్ళు ఎటుపోతున్నారో, వాళ్ళు ఎక్కడుంటున్నారో, సమాజంలో నా పిల్లలు పెరిగారు పాడైతారో, లోకం యొక్క శాపం ఎక్కడైనా నా బిడ్డల మీద అంటుతాదో అని అదొక భయం. బిడ్డలు పెరిగి పెద్దవారై వివాహాలు చేసేస్తే పని అయిపోతుంది, వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఏమైనా బతారని అనుకుంటాం. వివాహాలు వెతికే పనిలో పోరాటం. వివాహం చేసిన తర్వాత ఏ చిన్న సమస్య వినపడినా అయ్యో నా బిడ్డ బాధపడుతుంది, నా కొడుకు బాధపడుతున్నాడని అదొక పోరాటం. మీరు కూర్చుని ఆలోచించండి, నీవు సత్యంత వరకు నీకు పోరాటాలు మానవు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. అయితే పోరాటం లేకుండా బతకడం కుదరదు. అయితే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, ప్రతి పోరాటంలో యుద్ధం చేయడం నేర్చుకో. ప్రతి పోరాటంను దాటడం నేర్చుకో. ప్రతి పోరాటంలో విజయం పొందుకోవడం నేర్చుకో. ఓడిపోకో, సమస్యలకు బలహీనపడకు. నీ ముందు ఉన్న ప్రతి పోరాటంలో నీవు బలము తెచ్చుకొని దావీదు వలె కృప పొందుకొని దేవుని సహాయంలో నాకు యుద్ధము నైపుణ్యత నేర్పు ప్రభువా, నాకు ఈ సమస్యలను ఎలా దాటాలో నాకు నేర్పు అని చెప్పాను కదండి. 430 ఏళ్ళు మట్టి పిసికే వాడికి కత్తి దూయడం ఎలా వస్తుంది?
430 ఏళ్ళు ఇటుకలు చేయడం, పసి పని చేయడం, చాకరీ చేయడం తప్ప ఈ ఇశ్రాయేలు జనానికి యుద్ధాలు నేర్చుకున్న అలవాట్లు లేవు. కానీ సడన్గా ఈ 40 ఏళ్ళ యాత్రలో అనేకమైన శత్రువులు వారి ముందుకు వచ్చేసారు. దేవుడు అంటాడు, యుద్ధం చేయండి, యుద్ధం చేయండి అని అన్నాడు. కత్తి దూయడం రాదు, ఈట విసరడం రాదు. ఈ ప్రయాణములో వారు ఎంతగా రాటు తేలారనంటే యుద్ధాలు చేసి 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 బైబుల్ చెప్తుంది, ఇశ్రాయేలీయుల బెన్యామీనీయులట ఒక మనిషి తల వెంట్రుక పెడితే తల వెంట్రుక కూడా గురిపెట్టి వడిసల కొడతాడట వాడు. అట్లా ప్రాక్టీస్ అయిపోయింది. దేవుడు చేపించేశాడు. అట్లా దేవుడు నేర్పాడు వానికి. ఈ నైపుణ్యత ఐగుప్తులో రాలే వాడికి. ఐగుప్తులో ఇటుకలు తీయడం పెట్టడం తప్ప ఇంకేం రాలే. ఒక వెంట్రుకకు కూడా వడిసలు కొట్టగలిగే జ్ఞానం ఎట్లొచ్చింది? యుద్ధాలు ముందు పెట్టాడు, శత్రువులను ముందు పెట్టాడు. వీళ్ళకు దేవుడే నేర్పేటట్టు పరిస్థితులను క్రియేట్ చేశాడు. హల్లెలూయా. చాలాసార్లు చాలా సమస్యలు మనకు బాగా నేర్పిస్తాయి. చాలా పోరాటాలు మనకు చాలా జ్ఞానాన్ని నేర్పిస్తాయి. సమస్యలు ప్రజలు ఎలాంటి వారో నేర్పిస్తాయి. సమస్యలు పరిస్థితులలో ఎలా బతకాలో నేర్పిస్తాయి. అన్నీ నేర్పిస్తాయి. ఆ నేర్పడానికి ఒక మనిషిని ముందు పెడతాడు, ఒక సమస్యను ముందు పెడతాడు. వానికిచ్చి వీనికిచ్చి ఉన్న ఎల్లా వంచిన తర్వాత మనకేమైనా ఇబ్బంది అయినప్పుడు 10 రూపాయలు పుట్టకపోతే అప్పుడు అర్థమవుతుంది, 10 రూపాయలు జాగ్రత్తగా కాపాడుకోవాలి రోయ్. రేపు మనకేమైనా అయితే మనకు ఎవడు ఉండరా బాబు. అవునా? ఏ పుస్తకం చదివావు? పుస్తకం చదవలే, పరిస్థితులు నేర్పాయి నాకు. ఇప్పుడు పుస్తకంలో లేవో, నమ్మాను అందరు నా వాళ్ళని, ఎవడు రాలేడు. ఇప్పుడు నాకు వెలిగింది. నా 10 రూపాయలు ఏదో నేను దాచిపెట్టుకుంటే నా కష్ట సుఖంలో నేనే ఏమన్నా లాభం చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఉన్నప్పుడు ఆగమాగం చేయకుండా. డబ్బు యొక్క విలువ, మనుషుల యొక్క విలువ అన్నీ మనకు కాలము నేర్పిస్తుంది. అలా నేర్పించడానికి దేవుడు కొన్ని యుద్ధ రంగములో కొన్ని భయానకమైన పోరాటాలను నా దేవుడు మన ముందు పెడతాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం బోధిస్తుంది. అమ్మ కూర్చోబెట్టి మీ బిడ్డను దేవుని యొక్క సముఖంలో దేవుని నేర్పిస్తున్నమాట. వివేకము కలిగిన దేవుని బిడ్డగా నువ్వు యుద్ధము చేయి. నీ సమస్యలో నువ్వు జ్ఞానంతో పోరాడు. బాగా వినండి. నీకున్న పోరాటంలో వివేకముతో పోరాడు, ఆవేశంతో కాదు. నీకున్న సమస్య, నీకున్న ఇబ్బంది, నీకున్న శత్రువు ఏదో ఉందో దానిని ఆవేశంతో పోరాడకు, జ్ఞానంతో పోరాడు. జ్ఞానముతో నీకున్న సమస్యను దాటు. అదే యుద్ధ నైపుణ్యత. యుద్ధాలు నాకు తీసేయి ప్రభువా అని అంటే కుదరదు. దేవుడే యుద్ధాలు నేర్పిస్తున్నాడు. ఆ యుద్ధంలో నువ్వు జయం పొందుకోవాలి. ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి. ఆ యుద్ధంలో ఒక వీరుడిగా, ఒక జయం పొందినటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడితే చూడాలన్నది దేవుని ఆశ. అందుకనే దేవుడు యాకోబును దీవిస్తుంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇశ్రాయేలు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలకు ప్రతి గెలుపు పోరాటములోనే దొరుకుతుంది. హల్లెలూయా. చపాలు గట్టి హల్లెలూయా. పోరాడి గెలవాలి, పోరాడాలి, సమస్యతో పోరాడాలి. పరిస్థితులలో మనం యుద్ధ నైపుణ్యత కలిగి వెళ్ళాలి. అభిషేకించబడ్డ సౌలు చచ్చినట్టుగా నువ్వు ఓడిపోకూడదు. అంతము వరకు దేవుని సహాయం పొందుకుంటూ నీకున్న ప్రతి అనుభవాలలో యుద్ధము చేయడం నేర్చుకోవాలి. కారణం బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు యాత్ర అంతా యుద్ధమే, వాగ్దానము కూడా యుద్ధములోనే పొందుకున్నారు. నెహెమ్యా పుస్తకంలో రాస్తాడు, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో తాపి పట్టుకొని మందిరం కట్టారట. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరము కడుతూ నిర్మాణములో కూడా యుద్ధముతోనే మందిరాలు కట్టారు. అంటే అర్థమైంది, దేవుని బిడలు జీవన విధానమంతా యుద్ధ రంగములోనే సాగుతుంది. యుద్ధము చేస్తూనే మందిరం ఖతమైపోతుంది. యుద్ధాలు చేస్తూ పోరాడుతూ ప్రభురా అక్కడ రానే వస్తుంది. ఆ మహిమలో రేపు దేవుని సన్నిధానంలో మనం నిలబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని బిడ్డలు, నా దేవుని పిల్లలారా, ఈ యుద్ధ రంగము అనుభవాలలో యుద్ధాలకు అలవాటు లేక,
చాతగాక, శత్రువుతో పోరాడే అనుభవాలు లేక ఓడిపోయిన దేవుని బిడ్డలు ఎంతోమంది, విసిగిపోయిన దేవుని బిడ్డలు. దావీదు సమస్యలున్నట్టుగా దేవుని మీద, దేవుని కార్యాల మీద, నాకేం చేశాడు దేవుడు అని దేవుని మీద, దేవుడు ఏం చేయడో, దేవునితో ఉంటాడు. యుద్ధం నువ్వే చేయాలి, నువ్వే చేయాలి. హల్లెలూయా. మనమే చేయాలి యుద్ధము. ప్రభు అదృశ్యంగా ఉంటాడు. కొన్ని పరిస్థితుల్లో నీ శక్తికి మించిన కార్యాలు కొన్ని ఉంటాయి, నువ్వు మౌనంగా కనిపెట్టాలి. ప్రభువే అద్భుతం చేసి నీ ముందు పెడతాడు. హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, 3 రకాల యుద్ధాలు దేవుడు చేస్తాడని చెప్పాను. 1 ఒంటరిగా చేయాల్సి వస్తుంది. 2 మనతో ఒక సంఘాన్ని, ఒక సహవాసాన్ని. ఈరోజు దేవుని సంఘం ఎందుకు ఇచ్చాడు నీకు? ఒక సేవకుని ఎందుకు ఇచ్చాడు? అర్థమవుతుందండి? దేవుని ప్రజలను ఎందుకు ఇచ్చాడు? నీ సమస్య కోసం ప్రార్థించడానికి, నీ కుటుంబ స్థితిగతి కోసం ప్రార్థన చేయడానికి. అర్థమవుతుందా? నువ్వు ఒంటరిగా నీ కొన్ని సమస్యలు నువ్వు దాటలేవు కనుక, ఒంటరిగా నీ కొన్ని యుద్ధాలు, నీ పరిస్థితులను నువ్వు జయం పొందలేవు కనుక, నీ కొరకు చేతులెత్తే సేవకుడు కావాలి కనుక, నీ కొరకు ప్రార్థన చేసే ఒక సంఘం కావాలి కనుక, ప్రతి సమస్య, ప్రతి కుటుంబ పరిస్థితులు, ప్రతి ఇబ్బందులు నీ సేవకులతో, నీ సంఘముతో షేర్ చేసుకునే విశ్వాస బిడలుగా ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన, ఈరోజు మన విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేస్తాం? లిస్టులో ఎందుకు మీ పేరు ఉంటుంది? మీ సమస్య కోసం ఎందుకు ప్రార్థన చేస్తాం తెలుసా? 2వ రకమైన యుద్ధం, నీ సమస్యలతో నీతో సహా పోరాడే ఒక గుంపును దేవుడు భూమి మీద నీకు నాకు ఇస్తాడు. అది అర్థం కాక కొంతమందికి సేవకులతో తమ కుటుంబ పరిస్థితులను చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అలా ఇష్టపడక చాలామంది వారి సమస్యల మధ్యలోనే ఓడిపోయి ఎటు కాకుండా నాశనం అయిపోతారు. దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు ఒంటరిగా యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు నువ్వు ఒంటరిగా చేసావు, ఓకే, ఇప్పుడు నేను నీకు ఒక సైన్యం ఇస్తున్నాను, వారితో కలిసి యుద్ధం చేయి. ఒకప్పుడు ఒంటరిగా చేసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి, కానీ దేవుడు కొన్నిసార్లు మనము సంఘముతో, సేవకులతో, పరిశుద్ధుల ప్రార్థన, సహాయం, సహకారములతోనే మనం జయం పొందగలము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో 2వ రకమైన యుద్ధం. 3వది దేవుడే చేస్తాడని చెప్పాను. ప్రతి పరిస్థితిని ప్రభువుకు అప్పగించేసేయాలి. దేవుడే క్రమేణా సమయానుకూలంగా నా ప్రభువే ఆ సమస్యలకు పరిష్కారం చేస్తాడు. అయితే అద్భుతమైన ఇంకో 3 విషయాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఏంటో తెలుసా? ఈ భూమి మీద దేవుడు మనం చేయాల్సిన యుద్ధాలను, ఒక 3 రకాల యుద్ధాల గురించి బైబిల్లో రాయబడింది. మొదటి రకమైన యుద్ధాన్ని గురించి నేను మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పుస్తకం 6వ అధ్యాయం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. తిమోతికి రాసిన మొదటి పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యం నుంచి చదువుదాం. తీయని పరిశుద్ధ గ్రంథాన్ని. మొదటి తిమోతి పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నువ్వు పోరాడుము, నిత్య జీవాన్ని నువ్వు చేపట్టుము. అమ్మా చాలు, మీ తలల పైకెత్తండి. మొదటి యుద్ధం ఒక దేవుని బిడ్డగా మాకు, నీకు, అందరికీ ఏంటి ఈ యుద్ధము అని అంటే, విశ్వాసం పాడుగాకుండా చేసే యుద్ధం. బాగా వినండి. దైవజనుడైన పౌలు తిమోతికి రాస్తా అంటాడు, నా కుమారుడమైన తిమోతి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి నీవు నిత్య జీవాన్ని చేపట్టు. ఎందుకు ఈ యుద్ధం అంటే, నా దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క ఆత్మ సంబంధమైన యాత్రలో మన విశ్వాస పరిమాణం, సాతాను అపవాది శత్రువైన పడుతున్నటువంటి వాడు పోరాడుతున్న యుద్ధములో మొదటగా దేవుని బిడ్డలను టార్గెట్ చేసే ఒక భయానకమైన అనుభవం ఏంటంటే, నీ విశ్వాసాన్ని పాడు చేసేస్తాడు. దేవుని మీద ఆశ లేకుండా, దేవుని మందిరం మీద మక్కువ లేకుండా, దేవుడు చేస్తాడు అన్న విశ్వాసం లేకుండా, దేవుడు నా సమస్యను తీరుస్తాడు అన్న భరోసా లేకుండా,
దేవుడే నాతో ఉన్నాడు అన్న నిశ్చయత లేకుండా నీ గుండె మీద, నీ మనస్సాక్షి మీద దాడి చేసి నీకున్న సమస్య, నీకున్న పోరాటం అధికంగా కనబడేటట్టు చేసి నీవు ఆరాధిస్తున్న దైవికమైన కార్యాల మీద, దేవుని మీద నీకు మనస్సు లేకుండా చేస్తాడు. అందుకనే చాలామంది పోరాటాల మధ్యలో, శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో ఏం బోధంతే, ఏం ప్రార్థన చేద్దాం, ఏం మందిరం, ఏం కార్యాలు, ఇంతకాలమైంది దేవుని నమ్ముకొని ఏం జరిగింది, ఇక ఇప్పుడేం జరుగుతుంది, వాళ్ళు అట్లాగే చెప్తారు దేవుడు ఉన్నాడు మనతోనని, సేవకులకేం చెప్తారు బాగానే అని చెప్పి నీ మనస్సులో ఉన్న ఆ బలహీనమైన మాటలు నోటి ద్వారా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏం లాభం, ఏం లాభం, ఏం లాభం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ విశ్వాస యాత్ర మీద శత్రువు యుద్ధం చేసి విశ్వాసాన్ని పాడు చేసేసాడు. శత్రువు గెలిచాడు, వీళ్ళు ఓడిపోయారు. అందుకనే మనసులో విశ్వాసం లేదు, మనసులో దేవుని మీద ఆశ లేదు, దేవుడు చేస్తాడన్న ధీమ లేదు, ప్రార్థన చేయాలన్న ఆశ లేదు, సమస్యలు ఎట్లాగూ తీరుతాయి, దేవుడు గొప్పోడు, నేను విశ్వసించిన వాడు నమ్మదగినవాడు అన్న ఒక దైవికమైన వాంఛ లేకుండా చేస్తాడు. మొదట దేవుడు నీకు ఇక పని చేస్తాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మకుండా చేసే పని సాతానుడు చేస్తాడు. అందుకని చాలామంది బయటకు చెప్పకపోయినా చాలామంది గుండెల్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇంకేమవుతుంది, ఇంకేం మారుతాడు, ఇంకేమవుతుంది, ఇంకెప్పుడు అవుతుంది, చచ్చిపోయిన తర్వాత అవుతుందా, ఇంకెప్పుడు అవుతుంది అంటే అర్థం ఏంటంటే వారి విశ్వాసం సన్నగిల్లిపోయింది. ఎవడు చేశాడు అని అంటే ఇదిగో శత్రువు ఈ యుద్ధ రంగంలో, ఈ పోరాటాల మధ్యలో విశ్వాసాన్ని. అందుకనే ఇశ్రాయేలు యాత్రలో చాలాసార్లు వాళ్ళు అరిచారు, ఏడ్చారు, మాకు ఆకలి అవుతుంది, అన్నం లేదు, దాహం అవుతుంది, మాకు నీళ్ళు లేవు, ఏం లాభం, అనవసరంగా మమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చాడు, అక్కడే ఉన్న బాగుండు అంటే 24 గంటలు వాళ్ళు ఎలా ఆలోచించారంటే ఎర్ర సముద్రం చీల్చాడు దేవుడు, కానీ మాకు అన్నం ఎట్లా పెడతాడు, మాకు దాహం ఎట్లా తీరుస్తాడు. వారి కళ్ళ ముందులో అద్భుతాలు జరిగిన అందుకే మనం పాడతాం కదా, నాతో నీవు చేసిన నిబంధనలు నీవెన్నడూ మీరలేదు, నాపై నీ ప్రేమ మారలేదు, నా చెయ్యెన్నడూ విడువలేదు. పశువులు రాజులు నీ మాటలు విని లోబడుచుండినను, మత్స్యము నీ మాట లక్ష్య పెట్టినను, నీ మాటనే వినలేదు. ఎందుకు వినలేదు? కళ్ళ ముందు రథాలు మునిగిపోయింది చూశారు, కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలేంది చూశారు. విశ్వాసులు ఎలా అయిపోయారు అని అంటే, ఇంతమందికి అన్నం ఎక్కడ పెడతాడు దేవుడు, ఇంతమందికి దాహం ఎలా తీరుస్తాడు, అయ్యో ఈ అరణ్యంలో చంపడానికి తెచ్చావు మమ్మల్ని, అక్కడే ఉంచితే అయిపోతుండే కదా. 24 గంటలు ప్రతిసారి అవిశ్వాసపు మాటలే. మోషతో ఎప్పుడు అంటారు, ఎందుకయ్యా మమ్మల్ని తెచ్చావు ఇక్కడికి, అదేదో మేము ఆన్న చచ్చిపోతే అయిపోతుండే కదా, ఇక్కడ సమాధులు ఐగుప్తులో లేవని ఈ యొక్క ఎడారిలో మమ్మల్ని చంపదలిగి తెచ్చావా అంటే అర్థం ఏంటి? వాళ్ళ మాటలు ఎప్పుడు అవిశ్వాసం మాటలే. అందుకే ప్రభువు అంటాడు, యెహోవా బాహు తక్కువ కాలేదు, నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డల జీవితాల్లో, నా దేవుని బిడ్డలారా, విశ్వాసం పగిలిపోయింది. శత్రువు పాడు చేసేసాడు. అందుకనే మొదటి పోరాటం యుద్ధ రంగంలో మొదటగా నువ్వు ఎదుర్కొనేది ఒక యుద్ధంలో బాణం వెయ్యాలి శత్రువు అని అంటే నీ ఏళ్ళకు, నీ కాళ్ళకు, ఏలు గోర్లకు ఎవడయ్యాడు. మొదట వాడు కొట్టాడంటే నీ గుండెల మీద కొడతాడు వాడు. కారణం, నువ్వు కింద వాడి విలవిల కొట్టుకైనా గుండె పగిలిందంటే నువ్వు లేచి ఏం చేయలేవు. వాడు మొదట దెబ్బ కొట్టేది విశ్వాస జీవితం పతనం కావాలి.
దేవుని మీద నువ్వు ఆరాధిస్తున్న వాడి మీద నీకు నమ్మకం లేకుండా చేయాలి. అందుకే దైవజనుడు అంటున్నాడు, విశ్వాస సంబంధమైన పోరాడు. ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని సమస్యలు నీ కళ్ళ ముందు శత్రువు లేపినా విశ్వాసాన్ని పాడు చేసుకోక నమ్ము, ప్రభు చేస్తాడు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. చేస్తాడు, దేవుడు చేస్తాడు. నువ్వు ఇంకా నమ్ము. కాలాన్ని బట్టి నువ్వు నీ మనస్సాక్షిని పాడు చేసుకోకు. నమ్ము, నీ స్థితిని మారుతుంది. నమ్ము, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. విశ్వాసం పాడు చేసుకోకు. విశ్వాసం మీద దెబ్బ పడేస్తాడు వాడు. ఈ యుద్ధ వాతావరణంలో నరుల కాలం యుద్ధ కాలం వంటిది కనుక యుద్ధ కాలంలో నీ మనస్సాక్షిని పాడు చేసుకోకుండా కాపాడుకో. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల జీవితాలలో విశ్వాసం పాడైపోయింది. ఎన్నో అద్భుతాలు వారి జీవితాల్లో చూశారు. దేవుని దర్శనాలు చూశారు, దేవుని కార్యాలు చూశారు. నేను చాలా ప్రజలను ఈ యొక్క చిన్న సేవలో నేను వింటూ చూస్తూ వస్తున్నాను. అయ్యా, నాతో దేవుడు మాట్లాడాడు అన్న మనుషులు, అయ్యా నన్ను దీవిస్తాడని ప్రభు చెప్పాడు అన్న మాటలు, నాకు రాత్రి ప్రభు నా కలలో మాట్లాడాడు, ప్రభు నన్ను దీవిస్తానన్నాడు అని దర్శనాలు చెప్పిన వారు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయారు. ఏది నీ దర్శనం? ఏది నీ కళ? ఏది నీ దర్శనం? ఏది స్వరం? నీకు పడ్డ కళ మీద నీకే నమ్మకం లేదు. నీవు చూసిన దర్శనం మీద నీకే నమ్మకం లేదు. విశ్వాసం పగిలిపోయింది. కారణం, శత్రువు నీ ముందు ఉంచిన ఈ పోరాటంలో ఓడిపోయావు. వాడి విశ్వాసాన్ని పగలగొట్టేశాడు. అందుకని దేవుని పాదాల దగ్గరికి రావడానికి ఇష్టం లేదు, దేవుని పాదాల దగ్గర అడగడానికి ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో మోకరించడానికి ఇష్టం లేదు. ఎందుకంత బలహీనమయ్యాడో మనిషి అంటే విశ్వాసం అనే ఆ ఆయుధాన్ని, ఆ అనుభవాన్ని శత్రువు పాడు చేసేసాడు. అందుకని మొదటిగా ఈ యుద్ధ వాతావరణంలో, అందుకనే 40 ఏళ్ళ యాత్రలో మాటి మాటికి వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన ఏంటి అని అంటే 24 గంటలు ప్రతి సమస్యలో అయ్యో అని ఏడ్చారు. అంతే, మేము పాడైపోతున్నాం, మేము చచ్చిపోబోతున్నాం, మాకు ఆకలి అవుతుంది, మాకు దాహం అవుతుంది. 24 గంటలు వాళ్ళు అవిశ్వాసం మాటలే మాట్లాడారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, అవిశ్వాసం అనబడు ఈ తరం విశ్వాసం లేదు. నా ప్రేమన విశ్వాస బిడ్డలారా, శత్రువుతో పోరాడుతున్న ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో విశ్వాసం పాడు చేసుకోకు. హల్లెలూయా. ఎంతైనా నీ దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నవాడు నమ్మదగినవాడు. పరిస్థితులు ఎన్నైనా మారని, ప్రజలు ఎంతమంది అయినా దూరం కానీ, స్థితిగతులు ఏమైనా కానీ, నమ్మిన దేవుడు గొప్పవాడు. ఏదో ఒక రోజు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఏదో ఒక రోజు నా తల పైకెత్తుతాడు. ఏదో ఒక రోజు నన్ను ఆశీర్వదిస్తాడు. ఏదో ఒక రోజు నా ప్రతి సమస్యకు పరిష్కారం నా దేవుడు ఇస్తాడు. అది నా విశ్వాసం. పరిస్థితులను బట్టి నా విశ్వాసం పాడుకోవద్దు. విశ్వాసం పాడయ్యే పరిస్థితులు ఎన్నో సాతానుడు చేస్తాడు. అందుకని దావీదు చెప్పినట్టుగా, నా కుడి పక్కన 1000 మంది పడని, ఎడమ పక్కన 10,000 మంది కూలిపోని, నేను కదల్చబడను. సేవలో దైవజనులు మాకు నేర్పారు, నువ్వు ఒంటరివి, నువ్వెప్పుడు ప్రజలను బట్టి ధైర్యం తెచ్చుకోకో. దేవుని సన్నిధానంలో నిన్ను పిలిచిన వాడు దేవుడు, నీకు దర్శనం ఇచ్చిన వాడు దేవుడు. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, నేను ప్రేమించిన వారు నీకు దూరమైనా, నీవు దేవుడు నీతో ఉంటాడు. ధైర్యంగా దర్శనానికి చేరాలి. హల్లెలూయా. అదే నేర్చుకున్నాం. అందుకే నమ్మిన వారు వెళ్ళినా, కష్టపడి ప్రార్థనలు చేసి ఉపవాసాల నుండి దయ్యాలు బట్టి మంత్రాలు బట్టి వచ్చిన వారు బాగు చేసిన వాళ్ళు మన కృతజ్ఞత లేకుండా వెళ్ళినా, పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. అంతకంటే యోగ్యులను ఇస్తాడు, నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. విశ్వాసం పాడు చేసుకోవద్దు.
రెండవ యుద్ధములో రెండవ పోరాటం భూమి మీద దేవుని బిడ్డలుగా మనం చేసే అనుభవం. హెబ్రీలకు రాసిన పుస్తకం 10వ అధ్యాయం 22వ వాక్యం. దయచేసి త్వరగా చదవాలి. హెబ్రీలకు రాసిన పుస్తకం 10వ అధ్యాయం 22వ వాక్యం. మనస్సాక్షికి కల్మషము తోచక ఉండునట్లు విశ్వాస విషయములో యథార్థమైన హృదయముతో 32వ వాక్యం. అయితే వెలిగించబడి ఆశీర్వదించి రక్షణ బాప్తిస్మం పొందిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకమునకు తెచ్చుకోండి. హల్లెలూయా. చెబుదాం, రెండు చేతులు సరి గట్టిగా చెప్పాలి, సరిమెత్తి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి, చేతుల దిశారుగా హల్లెలూయా. రెండవ పోరాటం అంటున్నాడు, మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. ఆ మాట చదువు ఇంగ్లీష్లో. అర్థమవుతుందండి. శ్రమలతో పోరాటం. అమ్మా ఏంటి పోరాటం? సమస్య. మనం చేయాల్సింది యుద్ధం వీటితోటే. సమస్య అది అనారోగ్యమా, ఆర్థికమా, పేదరికమా, అప్ప, మారని భర్తన, త్రాగుబోతు భర్తన, చుట్టుపక్కల ప్రజల సమస్యల, మంత్రగాల సమస్యల, ఏదైనా కానీ సమస్యలతో పోరాటం. అక్కడ అంటున్నాడు దైవజనుడు, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం మీ ముందు ఉంటుంది. ఈ యుద్ధ వాతావరణంలో శ్రమ వస్తుంది. అనేకులు మిమ్మల్ని శ్రమ పెడతారు, అనేకులను మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, అనేకులను మిమ్మల్ని సమస్యల పాలు చేస్తారు. అనేక పోరాటాలు ఈ యొక్క ఆత్మ సంబంధమైన యాత్రలో నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాక్యం అంటుంది, వివేకము కలిగిన దేవుని బిడ్డగా సమస్యలతో పోరాడి గెలుపు పొందుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? సమస్యలలో నెత్తి మీద గుడ్డ కట్టుకొని ఏం లాభం? ఇంత పెద్ద సంఘం ఉండి ₹1,00,000 ఇస్తలేరు ఎవరు? అవునా? నీకు ఎందుకు ఇవ్వాలి ₹1,00,000? పోరాడడం సాధ కాదు. సమస్య రాగానే అందరు రావాలి మన దగ్గరికి కాదు. అది కాదు దేవుడు నేర్పించిన క్రమం. నీ పోరాటం, నీ శ్రమలతో నువ్వు పోరాడాలి. ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు నాకు మార్గాలు చూపని అడగాలి. ప్రభు నాకు ఆర్థిక సమస్య, నాకు మార్గాలు తెరవు. నాకు ఈ సమస్యలో నేను దాటుటకు నాకు సహాయం చేయి. ప్రభు నా అనారోగ్యం ఉంది, నన్ను స్వస్థపరచు. ప్రభు నా పిల్లలు, ప్రభు నా మారని భర్త, త్రాగుబోతు భర్త, నా కుటుంబ వ్యవస్థ, ఎన్నో భయానకమైన పరిస్థితులు నీ కుటుంబ వ్యవస్థ మీద దాడి చేస్తున్న ప్రతి సమస్యతో దేవుని వాక్యం అంటుంది, జ్ఞానము కలిగిన బిడ్డగా, దేవుని బిడ్డగా నువ్వు పోరాటము చేయాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. సాత కాకుండా ఉండొద్దు. శత్రువు నిన్ను ఎదిరించడానికి ఇవన్నీ వేస్తూ వస్తాడు. శ్రమ వచ్చింది అని అంటే అర్థం ఏంటి? నీ విశ్వాసం పాడైందనో, నువ్వు చనిపోయినవనో, భక్తిహీనురాలువో కాదు. నువ్వు ఒక పోరాటంలో ఉన్నావు. నీకు ముందు గెలుపు రాబోతుంది, నీకు ఒక ఆశీర్వాదం రాబోతుంది. దేవుడు నీ కొరకు, ఇంతకుముందు చదివిపించాను మీకు న్యాయాధిపతుల పుస్తకంలో, నీకు యుద్ధము నేర్పడానికి కొంతమంది మనుష్యులను దేవుడే పెడతాడట. దేవుడు అంటున్నాడు, నీకు దైవికమైన పోరాటం ఏంటో నేర్పడానికి, దేవుని పాదాల దగ్గర గంటలు గంటలు గడపడం ఎలాగో నేర్పడానికి, దేవుని మీద ఆనుకోవడం ఏంటో నేర్పడానికి,
ఆర్థిక స్థితిగతులను ఎలా దాటాలో నేర్చుకోవడానికి కొన్ని స్థితిగతులను నా దేవుడు మన ముందు పెడతాడు. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. యేసయ్యను నమ్ముకుంటే అన్ని బాధలు తీరిపోతాయని వచ్చాం. అసలు పోరాటం ఇప్పుడే స్టార్ట్ అయింది. అవునా కాదు? ఇది సత్యం. ఎవరు నమ్మినా నమ్మనని నేను చెప్తాను. ఖచ్చితంగా లెక్కబడి చూస్తే అప్పుడే తక్కువ పోరాటాలు, ఇప్పుడే ఎక్కువైపోయినాయి పోరాటాలు. కారణం ఇది నీతి నిమిత్తం జరిగే పోరాటం, శత్రువుతో పోరాటం. ఎవడికి ఏమనకపోయినా వాడితో పోరాటం. అందరూ బాగుండాలని వాడి కొరకు ప్రార్థన చేస్తే వాడే మనకు శత్రువుగా మారే సమస్య. యుద్ధానికి నేను నీకేం చెయ్యరా, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నారా, నువ్వు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నారా, కుదరదో. ఆడేమంటాడు, వీళ్ళు వేయబట్టి మనకు నష్టం ఉంది అని అంటాడు, ఈ మనిషి మాకు కిడి చేస్తుందని అంటాడు. దేవా, ఎందుకయ్యా నన్ను అమాయకంగా నన్ను పరీక్ష చేస్తారంటే, నేను అమాయకంగా ఉండొద్దనే, నిన్ను అలర్ట్ చేయడానికే నేను ఈ పోరాటాలు నీ ముందు పెడుతున్నాను అంటాడు. నువ్వు అమాయకంగా ఉండొద్దు, నీకు పోరాటాలు చేసే అనుభవం నేర్పించడానికే శ్రమలను నేను నీ ముందు పెడుతున్నాను. హల్లెలూయా. చెబుదామా గట్టిగా హల్లెలూయా. చెబుదాము హుషారుగా హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన ఈ యుద్ధ రంగములో నరుల కాలమంతా యుద్ధ రంగము వంటిది కాదా? అవును ప్రభువా. ఈ సేవలో యుద్ధం, ఈ ఆత్మీయ యాత్రలో యుద్ధం. ఒక సమస్య దాటామంటే కొంతకాలం మరొక సమస్య ఎదురవుతుంది. అయితే అద్భుతం ఏంటో తెలుసా, ఇప్పటికే ఎన్నో సమస్యలు దాటుకుంటూనే వచ్చాం. మన పక్షమున నిలుచువాడు ఇశ్రాయేలుతో వాగ్దానం చేసినట్టుగా మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా వెళ్ళి మీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేస్తాను. హల్లెలూయా. నువ్వు నిలబడంతే, నువ్వు నిలబడు. నీ సమస్యతో నేనే యుద్ధం చేస్తాను, నీ ప్రజలతో నేనే యుద్ధం చేస్తాను. నువ్వు నిలబడు, నువ్వు నిలబడు. నీకు జ్ఞానము నేర్పడానికి, వివేకం నేర్పడానికి, పరిస్థితులలో ఎలా బతకాలో నేర్పడానికి నా ప్రభు అంటున్నాడు, శ్రమ సమస్య నేను నీ ముందు పెడుతున్నాను. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు ఎంత జ్ఞానం వస్తుందో సమస్య దాటిన తర్వాత. అర్థమైందండి? హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చదువుతారా? యాకోబు పుస్తకం 4వ అధ్యాయం, యాకోబు గ్రంథం 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ శరీర అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలను బట్టియే కదా. చాలు, చదువు ఇంగ్లీష్లో ఒకసారి. హల్లెలూయా. చేద్దాము స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. చేద్దాం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. 3వ పోరాటం, శరీరంలో పుట్టే తుచ్చమైన ఆశలతో పోరాడాల్సి వస్తుంది. దేంతో పోరాటం చెప్పండి? దేంతో పోరాటం? నీ శరీరంతో పోరాటం. కారణం బైబిల్ అంటుంది, నీ శరీరంలో భోగేచ్ఛలను, ఇచ్ఛలను, కోరికలను సాతాను పుట్టిస్తే నీ యుద్ధంకు రేపుతాడు. నీ శరీరాన్ని పురికొల్పుతాడో, నీ శరీరంలో పాపయుక్తమైన ఆలోచనలు పుట్టిస్తాడు, శపించబడిన ఆలోచనలు పుట్టిస్తాడు, వ్యామోహపు తలంపులతో నింపుతాడు. భోగ ఇచ్ఛ, ఆశలు, కోరికలు, ఏమో కావాలి, ఏదో చేయాలి అనే ఒక ఆశలు, కోరికలను పుట్టించి నీ శరీరముతో నీకు ఒక పోరాటం లేపుతాడు వాడు. నీ ప్రాణాత్మ దేహాలను నీ ఆధీనతలో ఉంచుకొని, కృప పొందుకొని, పరిశుద్ధత కలిగి బ్రతకాల్సిన నీ దేహము నీకే ఒక పోరాట ఆయుధముగా సాతాను రేపుతాడు.
అందుకే అంటున్నాడు, మీ శరీరములో కలిగే భోగేచ్ఛలను బట్టి మీకు యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. కటింగ్ షాప్కి పోయామంటే కొంచెం కోరిక పుడుతుంది, కొంచెం మాటలను కటింగ్ చేయిద్దామని. ఒక్కసారి మళ్ళీ నెలకు మళ్ళీ మార్చేద్దాం క్రాఫ్ట్. సచిన్ చెప్పమంటారా, చాలామంది అక్కడ ఫినిష్ అయిపోతారు. నేను అంటున్నాను, ఒక్క నెల మనం క్రాఫ్ట్ స్టైల్ మార్చినంత మాత్రం ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏమైనా మారినాయా? ప్రపంచం మారిందా? కుటుంబం మారిపోయిందా? నీ జీవితం మారిందా? ఏం మారదు. అవును, ఎందుకు నీకు ఆ మైండ్ వచ్చింది? శరీరంలో ఆశ పుట్టింది. శరీరంలో ఆశ పుట్టింది. అద్దం ముందు నిలబడగానే కాస్త హెయిర్ స్టైల్ చూసుకుని ఒక ఆశ పుట్టింది. ఇట్లుంటే సూపర్ ఉంటాను కదా, సూపర్ ఉంటే అందరు చూస్తారు కదా. సూపర్ ఎందుకు? చూస్తానికే కదా. ఆశ పుట్టింది. మెల్లగా లేపుతాడు వాడు. ఎవడు చెప్పలేదు, పక్కోళ్ళు చెప్పలే, ఎదుటోడు చెప్పలే. ఇట్లా చేసుకుని ఆ యొక్క మెయింటెనెన్స్ ఎవడు చెప్పడు. మన అంతరంగంలోనే దుష్టుడు లేపుతాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. కాలేజ్ చదువుతున్నప్పుడు 10th క్లాస్ 8th క్లాస్ పోయేటప్పుడు డిగ్రీ వాళ్ళని చూసి, ఎప్పుడు వస్తాయరా, ఎప్పుడు వస్తాయి, మనం కూడా ఇట్లా అందాం అని అనుకునే వాళ్ళం. వస్తే తెలిసింది దీన్ని శుభ్రం చేసుకోలే కదా, తలనొప్పి ఉంటుంది. అర్థమవుతుంది. మనకు అంత ఎలా ఉంటుందని అంటే, భవిష్యత్తు సూపర్ ఉన్నది అనిపిస్తుంది. అలా పోయిన తర్వాత ఇంకొంచెం ముందు పోతే సూపర్ ఉంటుంటుంది. సూపర్ ఎప్పుడో తెలుసా? వందలకు పోయిన తర్వాత సూపర్ అంతా ఇంకేముండదు. చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, మాటికి హోంవర్క్ ఏమంటే, ఈ చదువు ఎప్పుడు అయిపోతుంది రా, చదివి తలనొప్పి వస్తుంది, బ్యాగులు మోయలేక. కాలేజీకి పోయినాను అనుకో, 2 బ్యాగులు పట్టుకొని 2 పుస్తకాలు పట్టుకొని పోవచ్చు అనుకున్నాను. అప్పుడు ఇంకా ఆ పోరాటం వేరుంటుంది. ఆడిపోయిన తర్వాత 2 పుస్తకాలే కానీ లైఫ్ అంతా ఇప్పుడు అక్కడే మన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి? త్వరగా ఉద్యోగం సంపాదించుకుని సెట్ అయిపోవచ్చు అనుకుంటాం. ఆడపోయిన తర్వాత ఉద్యోగులు ఎన్నో బర్డన్స్, ఎన్నో బాధ్యతలు. ఇదేం బతుకు, వండుకోవాలా, తీసుకోవాలా, ఉతుక్కోవాలా, ఇంట్లో ఒక ఫ్యామిలీ వచ్చిందంటే సూపర్ ఉంటుంది. మనం అట్లా పోగానే టైంకు నెస్కేఫీ వచ్చేస్తుంది, ఇడిచాడ పడేస్తే ఉతికి పెట్టేస్తుంది అనుకుంటాం. ఆడపోయిన తర్వాత ఆ పోరాటాలు ఎన్నో పోతే తెలుస్తుంది. చివరికి మనుష్యుడు ప్రసంగి చెప్పినట్లు అంతా వ్యర్థం, సమస్తం వ్యర్థం, సప్పుడు దాకా యేసయ్య దగ్గరికి పోవడమే సౌఖ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సత్యం అండి, సత్యం. చదువుతున్నప్పుడు వివాహానికంటే ముందు ఎవరైనా భార్య భర్తలు స్ప్లెండర్ మీద పోతుంటే ఊహించుకునే వాళ్ళం, మనం అట్లా వెళ్ళిపోవాలి, ఈయన వెళ్ళిపోవాలను. స్ప్లెండర్లో పోతుంది, అప్పుడు తెలుస్తుంది లాస్ట్కి. అలా నూనె పోయలేక వెనక ఎక్కించుకున్న మనిషికి కొనలేక అప్పుడు తెలుస్తుంది ఇది ఎప్పుడు దిగితే రిలాక్స్ ఉంటాంరా అని. ఒక 10 సంవత్సరాల పెళ్ళైన అడిగి చూడండి, వాడు ఎప్పుడు రిలాక్స్ ఉంటాడంటే తన భార్య తల్లిగారింటికి పోయిన రోజు మంచి రిలాక్స్ ఉంటాడు. హల్లెలూయా. పోరాటాలు వాస్తవం అండి. ఇది ఎవరు అవునన్నా కాదనేవి సత్యం. దేవుని వాక్యం అంటుంది, శరీరములోనే ఒక పోరాటం లేపుతాడు. అందుకనే నీ శరీరముతో నువ్వు జాగ్రత్తగా యుద్ధం చేయాలి. హల్లెలూయా. అందుకే అయ్యా చెప్పేవాడు, ఏదైనా చెడ్డ తలంపు వస్తుందా, మనల్ని మనం తలగొట్టుకుని సైతానమో ఏం తలంపు వస్తుందని మనమే గద్దించుకోవాలట. నా ప్రాణమా నువ్వు ఇట్లెందుకు ఆలోచిస్తున్నావు అని దావీదు తన ప్రాణాన్ని గురించి చెప్పుకున్నట్టుగా మన ప్రాణానికి మనమే ఆశలను, కోరికలను, భోగేచ్ఛలను, లోక సంబంధమైన ఇచ్ఛలను మన శరీరంలో వాడు నెమ్మదిగా లేపి మన జీవితాన్ని పాడు చేయడానికి, శాపగ్రస్తంగా మార్చడానికి, లోక సంబంధమైన ఇచ్ఛలను, కోరికలను మన శరీరంలో పడడానికి నెమ్మదిగా వర్క్ చేస్తున్నప్పుడు వివేకము కలిగిన వాడవై, హల్లెలూయా, బుద్ధి లేకుండా ఫాలో చేయకో.
బుద్ధి లేకుండా ఫాలో చేయకు. వింటున్నారా? యవనస్తులైనటువంటి బిడ్డలైనా బుద్ధి లేకుండా అక్కడ షాప్లో ఉన్న డిజైన్ చూసి మెయింటైన్ చేయకు. వివేకము కలిగి, ఇది నాకు తగదు, నేను ఒక దేవుని బిడ్డను, నా శరీరము కోరుకున్నట్టుగా దీన్ని మలచడానికి ఇది నాది కాదు, నా శరీరములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తున్నాడు, ఇది నా దేవునికి ఆలయం, నేను నా సొత్తు కాదు, నాలో ప్రభు ఉన్నాడు, నా దేహాన్ని నాకు తోచినట్టుగా మోడిఫై చేయడానికి కుదరదు అని వివేకముతో మన సర్వ దేహాలను నా ప్రభువుకి ఆధీనతలో ఉంచుకోగలిగినట్లుగా మనము పోరాటము చేయాలి. హల్లెలూయా. చదమగడి హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. ఈ యుద్ధ రంగంలో ఓడిపోయిన అభిషక్తుడైనటువంటి సౌలు వలె మారుతావా? సమస్యలపై దిగజారిపోయిన వ్యక్తులుగా మిగిలిపోతావా? లేకపోతే దావీదు అడిగినట్టుగా, ప్రభువా ఈ యుద్ధ రంగంలో నాకు యుద్ధ నీతి నేర్పించయ్యా, నాకు యుద్ధము నేర్పించయ్యా, ప్రతి శత్రువును అణువణువున ప్రతి క్షణమున వాడితో పోరాడి గెలవగలిగే ఒక అభిషేకం, ఒక వివేకం నాకు కావాలి. నా శ్రమలతో నేను పోరాడి గెలవాలి, ఆర్థిక పరిస్థితులను దాటాలి, అనారోగ్యాలను దాటాలి, పేదరికాన్ని దాటాలి, ఎన్నిక లేని తన దాటాలి. ఒకరోజు సౌఖ్యవంతమైన స్థాయిలో నేను నిలబడి నా వెనక నా జీవితాన్ని చూసుకుంటే అనేకము దాటి వచ్చిన జయించిన వ్యక్తిలా నిలబడాలి. జయించి నిలబడాలి. నలుగురికి నువ్వు చెప్పగలవాలి, ఒకప్పుడు నా స్థితి వేరు, ఒకప్పుడు నా ఆర్థికం వేరు, ఒకప్పుడు నా వస్త్రం వేరు, ఒకప్పుడు నా కుటుంబం వేరు, ప్రయాసపడ్డాను, ప్రభు నాకు సహాయం చేశాడు, దేవుని కృపను బట్టి ఈరోజు ఒక శ్రేష్టమైన స్థాయిలో ఉండడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. పోరాడి గెలువు, పోరాటం గెలువు. చేతగానట్టుగా నేను ఇంతే ఉంటాను, ఇక నా బతుకు మారదు, నా ఆర్థికం ఇంతే, నా స్థితులు మారవని అనుకో, ప్రభు నీతో ఉంటాడు. యుద్ధము యెహోవాదే. చేతిలో వడిసెల దావీదు చేతిలో ఉండొచ్చు, కానీ దావీదు అంటాడు యుద్ధం మాత్రం యెహోవాదే, దేవుడే చేస్తాడు. నేను పేదోని కావచ్చు, కానీ పేదరికంను దాటుటకు నా దేవుడు నాకు యుద్ధము చేస్తాడు. నా సమస్యతో, నా ఆర్థిక పోరాటాలతో యుద్ధము చేయి, గెలువు. ఒక సౌఖ్యవంతమైన జీవితంలోకి రా. మారని నీ కుటుంబాన్ని మార్చుకునే విషయంలో పోరాడు. పోరాడి నీ కుటుంబాన్ని సంపాదించుకో, పోరాడి నీ కుటుంబాన్ని ప్రభు దగ్గరకు తీసుకొచ్చుకో. నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, ప్రతి సమస్యను నువ్వు పోరాడి గెలువు. మీకు దైవ జ్ఞానం ఉంటే మీకు గుర్తుపడతారు. ఏ దైవజనుడు, ఏ పరిశుద్ధుడు పోరాటం లేకుండా ఎక్కడ జయాలు పొందలేదో. దావీదుకు తల మీద కిరీటం ఊరికే రాలేదు, దానియేలు మెడలో బంగారు ఆభరణాలు ఊరికే రాలేవో. సింహములను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చాయి ఆయనకు, ఊరికే రాలేవు. దేవుడు మనల్ని కూడా మాట్లాడుతున్నాడు, సంగమా ఈ జీవితం అంతా యుద్ధరంగంగా ఉంటుంది, అయితే అదృశ్యంగా కుడి ఎనమల నేను మీతో ఉంటాను. వివేకము కలిగిన దేవుని బిడ్డగా నీ స్థితిగతులతో యుద్ధం చేయి, విశ్వాసం పాడుగాకుండా యుద్ధం చేయి. నీ శరీరం దుష్టుని చేతికి అప్పగించబడకుండా లోకానికి, లోకేచ్ఛలకు, భోగేచ్ఛలకు నువ్వు ఇష్టపడి దానికి అప్పగించుకోకుండా నడి వెంట్రుక మొదలుక నరికాలు వరకు నీ దేహమునకు దేవుని చిత్తము చేయడానికి అప్పగించుకునే విషయంలో నువ్వు యుద్ధములో గెలవాలి. ఈ యుద్ధ రంగంలో ఓడిన వారు ఎంతోమంది, గెలిచిన వాడిదే జయం. ఒక అద్భుతమైన విషయం చెప్పి ముగిస్తున్నాను. దావీదు యుద్ధాలు చేసి 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 అనేక వస్తువులను పోగు చేశాడు. ఆ పోగు చేసిన వస్తువులే యెరూషలేము మందిరం కట్టాడు. యెరూషలేము మందిరం కట్టడానికి వాడిన ప్రతి వస్తువు దావీదు యుద్ధము చేసి సంపాదించిందే. హల్లెలూయా.
ఆత్మ సంబంధమైన అర్థం చెప్తాను వినండి. రేపు నూతన యెరూషలేముగా దేవుని యొద్దకు చేరే ప్రతి విశ్వాసి యుద్ధములో గెలిచిన వాడే. అందుకని బైబిల్ చెప్తుంది, పరలోకంలో యుద్ధముతో ప్రారంభమైంది చరిత్ర. దేవుని సన్నిధానంలో దేవదూతలతో పరలోకంలో యుద్ధం ప్రారంభమైతే అదే చివరిగా దేవుని బిడ్డలారా ఎత్తబడే సంఘము కోసం గర్భము ధరించిన ఆ స్త్రీ దేవుని బిడ్డలారా సాతానుతో యుద్ధము చేసి ఒక మగ శిశువు సింహాసనము చేరిందట. యుద్ధము చేసే సింహాసనము చేరింది అంటే రాకడకు ఎత్తబడే ఒక మహిమ కలిగిన మందిరముగా కట్టబడే విశ్వాస గుంపు ఏదయ్యానంటే అది జయించిన సంఘము, యుద్ధములో గెలిచిన సంఘం. నువ్వు యుద్ధ రంగంలో ఓడిపోతే జయించిన గుంపులో ఉండవు. జయించిన సంఘం అని దేన్నన్నారు అని అంటే వారు శరీరాన్ని గెలిచారు, సమస్యలను గెలిచారు, విశ్వాసం పాడుగాకుండా దుష్టుని సంబంధమైన అవిశ్వాసాన్ని గెలిచి యుద్ధ వాతావరణం అన్నింటిలో విజయం పొందుకొని దేవుని సింహాసనం ముందు నిలబడిన ఒక ప్రతిష్ట కలిగిన గుంపే. ఆ గుంపులో నీవు నేను ఉండాలి. మన కొరకే కొంతమందిని పెడతాడు, జ్ఞానం నేర్పడానికి, నీకు రోషం నేర్పడానికి. అర్థమవుతుందండి? ఒక రాజు తన మంత్రితో అడిగాడట, మన దేశంలో క్రైస్తవులు లేకుండా చేయాలి, ఏదైనా ఆలోచన ఉందా అని అన్నాడట. మొదట మంత్రి అన్నాడట, అయ్యా ఏం లేదు, మందిరానికి పోయేవాడిని, బైబుల్ పట్టేవాడిని, చర్చిలోకి పట్టేవాడిని కొట్టుడే కావాలా, సంపుడే కావాలి. ఎక్కడ మందిరాలు ఉంటే అక్కడ కాల కొట్టేసేయండి, కూల్చేసేయండి. ఎవడైనా రోడ్డు మీద మందిరానికి వెళ్తే వాడిని కొట్టేసేయండి, చంపేసేయండి. గవర్నమెంట్ సంబంధమైన బెనిఫిట్స్ ఏమి ఇవ్వకండి అని చెప్పేస్తే ప్రకటన చేసేసాడు రాజు. మరుసటి వారం ఎక్కడైనా బైబుల్ పట్టుకొని కనపడ్డా, మందిరాల్లో ఆరాధనలు జరిగిన, ఎవడైనా దేవుడు అని చెప్పినా వాళ్ళకు భయానకమైన శిక్షలు ఉంటాయని చెప్పాడు. 6 నెలలు గమనించారు. 6 నెలల తర్వాత రాజు అడిగాడు, ఏముంది దేశంలో పరిస్థితి, ఆగిపోయిందా అని అంటే అందరు అన్నారట, అయ్యా డబుల్ అయిపోయింది అని చెప్పారట. ఎంత అయింది? డబుల్ అయిపోయిందా? డబుల్ అయిపోయిందా? ఇంత కొట్టినా, ఇంత సమస్యలు పెట్టినా? అవునయ్యా. ఇంకో మంత్రి అన్నాడట, అయ్యా నేను చెప్పే సలహా విను అన్నాడట. ఏం చేయాలి? ప్రతి క్రైస్తవుడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. ప్రతి క్రైస్తవుడికి ఇంట్లో ఒక మంచి ఎల్ఈడి పెట్టించండి, ఒక వైఫై పెట్టించండి, చేతిలో సెల్ ఫోన్ ఇవ్వండి, నెలకు 50,000 పెన్షన్ ఫ్రీగా ఇచ్చేసేయండి అని చెప్పాడు. ఏం మంత్రి, ఏం పిచ్చా నీకు, ఇంత ఖర్చు అంటే చెయ్యి అని చెప్పినాడు. సరే చూద్దామని 6 నెలలు ప్రతి క్రైస్తవ కుటుంబానికి 50,000 పెన్షన్, ప్రతి ఒక్కరికి ఫ్రీ హౌస్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, అన్నీ ఫ్రీ. 6 నెలల తర్వాత మళ్ళీ సభ. అప్పుడు అడిగాడట, ఎలా ఉంది క్రైస్తవం అంటే, జీరోకి వచ్చిందని చెప్పాడట. హల్లెలూయా. విశ్వాసులను జీరో చేసేదేంటో తెలుసా? సౌఖ్యమే. విశ్వాసులను హీరో చేసేదేంటో తెలుసా? పోరాటమే. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా. అందుకే వేల సంవత్సరాలు బైబిల్ చరిత్ర 14వ అధ్యాయం అబ్రహాము యుద్ధముతో ప్రారంభమైతే ప్రకటన గ్రంథం గోగు మాగోగు యుద్ధంతో బైబిల్ ముగిస్తుంది. అంతా యుద్ధమే, అంతా యుద్ధమే. యుద్ధములో గెలిచినోడిదే పై చేయి, గెలిచినోడిదే జయించిన సంఘం. దేవుడు గెలిచే కృప మనకు దయచేయునుగాక. దయచేసి లేచి నిలబడదాం.